అయ్యప్ప స్వామికి కన్న తల్లిదండ్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, ఆయనకి తెలిసిన వాళ్ళు. అడవిలో పులిపాలకి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామికి చాలా స్నేహితులు ఉన్నారనమాట, అడవి జాతికి సంబంధించిన వాళ్ళు. కానీ వీళ్ళు ఎవరి కూడా ఒక్క సమాధి కూడా లేదనమాట. సమాధులు లేవు, వాళ్ళ యొక్క ఆనవాళ్ళు కూడా కొన్ని కొన్ని లేవు. అవేవి తిరగట్ల అయ్యప్ప స్వామి. కానీ ఓవర్ స్వామి అని చెప్పేసి మసీదు చుట్టూ, సమాధి చుట్టూ తిరిగి వస్తున్నారు అయ్యప్ప స్వాములు. నేనేమంటానంటే, అయ్యప్ప స్వామి అడవిలో పులిపాలకి వెళ్ళిన తర్వాత అడవి జాతికి సంబంధించిన వాళ్ళకి ఒక వరాన్ని ఇచ్చాడు. పేట తుల్లే అంటూ వాళ్ళ యొక్క వేషధారణలో అక్కడ తాళమేళాలతో డాన్సులు వేస్తూ ఎగురుతూ ఆనందంగా తిరిగి నా దర్శనానికి వస్తారు అని అయ్యప్ప స్వామి వరాన్ని ఇచ్చాడు. అంతేగాని పోయి మసీదు చుట్టూ తిరగమని కానీ అక్కడ ఆ యొక్క దర్శనం చేసుకోమని ఎక్కడ అయ్యప్ప స్వామి చెప్పలా. అయ్యప్ప స్వామి ద్వాపర యుగం తర్వాత కలియుగం స్టార్ట్ అయింది. కలియుగ స్టార్టింగ్ లో అయ్యప్ప స్వామి వచ్చాడు అనమాట. కలియుగ స్టార్టింగ్ లో అయ్యప్ప స్వామి వచ్చాడు. అప్పటికి ఈ యొక్క ముస్లిమ్స్ అనేది కూడా ఎవరు లేరు. కానీ దానికి దీనికి లింక్ ఏంది, రేపు వక్ బోర్డు వస్తుంది. వక్ బోర్డు వచ్చిన తర్వాత ఇదిగో ఈ యొక్క ఎరిమేలు అంతా మాదే, ఎరిమేలు మాదే, మేమంతా కబ్జా చేస్తాం అంటారు. ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు వెళ్ళి అన్ని తిరుగుతున్నారు మసీద్ చుట్టూ, వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారు, ఆధారాలు. మా మసీదు కాబట్టి, మా స్థలం కాబట్టి, మా ఎరిమేలి కాబట్టి అయ్యప్ప స్వాములు వచ్చి చూడండి మా యొక్క మసీదు చుట్టూ తిరిగి దర్శనం చేసుకొని వీళ్ళు శబరిమలకి వెళ్తున్నారు. శబరిమల వాళ్ళది, శబరిమల వాళ్ళది, ఎరిమేలి మాది అంటది వక్ఫ్ బోర్డు. ఏం చేస్తారు మీరంతా? చరిత్రలో ఎక్కడా లేదు, అసలు తిరగకూడదు. ఓవర్ స్వామికి అయ్యప్ప స్వామికి సంబంధం లేదు. ఏదన్నా ఉంటే ఆధారాలు మీరు చూపించండి. ఎక్కడ ఆధారాలు లేదు, మీరెవరు కూడా తిరగొద్దండి, అది చాలా పాపము. ఇన్ని సమాధులు అయ్యప్ప స్వామి ఫ్రెండ్స్ ఎంతో మంది కన్న తల్లిదండ్రులు ఉంటే అవేవి సమాధులు లేకుండా ఈ యొక్క ఓవర్ స్వామి సమాధి వరకే మనకెందుకు అంటగడుతున్నారు హిందువులకి? ప్రతి గుడికి వెళ్ళామంటే ఎక్కడొకటి మసీదు ఉంటది, లింక్ చేస్తారనమాట. దయచేసి అది తిరగొద్దు. స్వామియే శరణమయ్యప్ప. ఓం